ఒక గొప్ప మహాదినం గురించి బైబిల్లో అదొక ఉగ్రత దినంగా బైబిల్లో చెప్పబడింది. దొంగలాగా వస్తుందంట. దొంగలాగా అంటే చెప్పకుండా వస్తుందని దొంగ చెప్పినాడు కదా. అలాంటి దినం కోసం మనం ఏమాత్రం ప్రిపేర్ అవుతున్నాం, ఏ విధంగా సిద్ధపడుతున్నాం, అసలు అది ఒకటి ఉందనే ఆలోచన మనకు వస్తుందా ఎప్పుడైనా? ఏ దాసుడైతే నా యజమాని రావడానికి ఆలస్యమైంది, ఇప్పుడు అలాగే కదా ఉగ్రత మహాదినం అంటే ఏదో అంటున్నారులే, అప్పుడే డూమ్స్ డే రాదులే అని చెప్పంటే వాడు తిని తాగి మత్తుగా ఉండంట, నిద్రపోతుగా ఉన్నాడంట. అలాంటి వాడికి హఠాత్తుగా వచ్చినప్పుడు యజమాని అతన్ని బంధించి చెరసాల్లో వేసినట్టుగా చూస్తాం అనమాట, నరకాగ్నిలో పడవేసినట్టుగా చూస్తాం. అలాగా మనం అంత నిర్లక్ష్యంగా మన జీవితాన్ని నడుపుకుంటున్నాము. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని ఉందనమాట. ప్రకటన గ్రంథంలో ముద్రల శ్రమలు అవి వచ్చినప్పుడు ఈ సూర్యుడు నలుపైపోయినట్టుగా, చంద్రుడు రక్తవర్ణంగా అయినట్టుగా చూస్తాం. ఆకాశములో నుంచి అగ్ని వడగంటలలాగా కురిసి భూమి యొక్క 3వ భాగం కాలిపోయినట్టుగా చూస్తాము. అలాగే ఆకాశం నుంచి మాచిపత్రి అనేది దిగడం వల్ల నదీ జలాల్లో కూడా 3వ భాగం చేదైపోయినట్టుగా చూస్తాం. అలాగే భూమి యొక్క 3వ భాగం కూడా కాలిపోయినట్టుగా చూస్తాం. ఇలాగ ఎన్నో రకాల తీర్పులు మనం ప్రకటన గ్రంథం అంతా చదువుతుంటే అనేక శ్రమలు మనం చూస్తాం. దీన్ని యోవేలు గ్రంథంలో ఎలా చూపిస్తారంటే పశువులంట ఆహారం లేక గడ్డి లేక అరిచినట్టుగా చూస్తాం అనమాట. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నీ కాల్చివేసెను, నదులు ఎండిపోవటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులు నీకు మరపెట్టుచున్నవంట. చూసారా ఎంత భయంకరమైన ఆ దినం రాబోతుందో, ఎంత ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబోతుందో, ఏదైపోయిన నీళ్లతో మనం ఎంత అవస్థపడాలో చూసారా. అసలు ఆ ఉగ్రత మహాదినం వరకు మనం ఎందుకు ఈ భూమి మీద ఉండాలి? మనం ఎత్తబడాలి. దేవుని సంఘంలో ఒక గుంపులాగా మనం అంతా కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి ఎత్తబడాలి. ఎందుకు మనం వదిలిపెట్టబడాలి? ఎందుకంటే మనం సిద్ధపడలేము. తీర్పు మన గుమ్మాల ముందే మొదలైపోతే అసలు రక్షణ లేని వారి పరిస్థితి ఏంటి చెప్పండి?